రాజా, ధోని, కోహ్లీ మధ్యలో సెహ్వాగ్ నా లైఫ్ ని ఎల్బీ స్టేడియం చేసుకుని ఆడుకున్నారు రాజా. ధోని కోహ్లీ సిక్స్లు కొడతారు కానీ డబ్బులు కొడతారు రాజాకే. రాజా 3 మ్యాచ్లు 6 యార్డులు బాగానే ఉన్నారు కదా, మధ్యలో నన్ను కొట్టి కోట్లెందుకు ఎత్తుకుపోయారు రాజా. వీడి ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదురా. ఇదిగో జకే. అమ్మ రాజా, రాజా నీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చకపోతే 1 కాదు 100 ఎక్స్ప్రెషన్లు ఇస్తా, 100. రాజా నువ్వు మాత్రం నన్ను చంపి ఫోటో తీసి నైస్ ఎక్స్ప్రెషన్ అనమాకు రాజా. నిజం రాజా, వాళ్ళు నానో కార్లో వచ్చి 25 కోట్లు కొట్టేశారు. నానో కార్లో వచ్చింది ధోని కోహ్లీ కాదు, వాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఎవరు రాజా? అది డబ్బిచ్చిన వాడికి, తీసుకున్న నీకు మాత్రమే తెలుసు. అమ్మా లక్కీయా రాజా, వాడు అన్న హజారే లేటెస్ట్ వెర్షన్ అనుకున్నాను, కానీ దావూద్ ఫైల్ వెర్షన్ నాకు తెలియదు రాజా. లిఫ్ట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ రాజా. రాజా లక్కీ మాట్లాడు. హలో లక్కీ రాజా, ఇది కరెక్ట్ కాదు రాజా. అయ్యో రాజా, నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ జేకేకి ఫోన్ చేయడం. చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది, అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబరీ కేసు లక్కీ గడిపే తోసిపారేసి కేసు క్లోజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో నానా, మళ్ళీ వచ్చాడు నాన్న. ఏం నాన్న? నా ఫోన్ మర్చిపోయాను. అయ్యో నాన్న, చూద్దామని. చూసుకున్నానా? ఎక్కడ నాన్న? చూడనా? ఎక్కడ ఎక్కడ ఇదిగో దొరికిందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. అబ్బా సారీ చెప్పావా? ఇప్పుడు డబ్బులు ఇచ్చేయాలా నీకు? హలో గుడ్ మార్నింగ్. మియా ఇక్కడ సొసైటీలో ఎవడూ జెన్యున్ గా లేడు. అక్కడ 25 crores కొట్టేసిన జేకే జెన్యున్ కాదు, 25% ఆశించిన నువ్వు జెన్యున్ కాదు, నాలాంటి మంచోడు సిన్సియారిటీని డౌట్ చేసిన నా పాజిటివ్ పద్మ కూడా జెన్యున్ కాదు. అసలు ఎవడూ జెన్యున్ గా లేనప్పుడు నీ మాత్రం జెన్యున్ గా ఎందుకు ఉండాలరా? అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను మియా. ఏంటి లక్కీ రాజా? మొత్తం డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. ఒరే లక్కీ రాజా, ఎంజాయ్ చేయడానికి 10,000 కాదు 10 కోట్లు. ఫస్ట్ గేమ్ రేస్ కోర్స్. నా లక్కీ నెంబర్ 1, 1వ నంబర్ గుర్రం పైన ₹1,00,00,000 కాస్త నా లక్ ఎంత ఉందో చెక్ చేస్తా. ఇచ్చాను రాజా. రేయ్, ఈ జేకే గురించి నీకు తెలీదు. టూ డేంజర్. అయితే ట్రాన్స్ఫార్మర్ లాగా మెడలో డేంజర్ బోర్డ్ వేసుకుని తిరుగుబే. రేయ్, a+b² = a² + b² + 2ab. ఓకే ఫోన్ పెట్టారా? మ్యావ్. రాజా వాడు ఫోన్ పెట్టేయి అన్నాడు, పగల కొట్టేయి అనలేదు. ఈ బుజ్జి చెల్లుని నా పెళ్ళాం బుజ్జి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది రాజా నాకు. అమ్మా లూజ్ గా మాట్లాడాను, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. ఆర్డర్ బాయ్గానే ఆర్డర్ మేడం అంటున్నా. నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను పిజ్జా బాయ్నే కాదు, కావాలంటే భిక్షగాను కూడా అవుతా. సారీ, పిజ్జా బాయ్గా. ఓకే కరెక్ట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 25 crores నా దగ్గరే ఉన్నాయి. జేకే నుంచి ఎస్కేప్ అయినంత ఈజీ కాదు చావు నుంచి ఎస్కేప్ అవడం. నా పాస్పోర్ట్ జేకే దగ్గరే ఉండిపోయింది. కొత్త పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఈ లోపు నువ్వు ఊరెళ్ళి నీ పాస్పోర్ట్ కూడా తెచ్చుకో. జేకే మనకు చెక్ పెట్టేలోపు మనిద్దరం దుబాయ్ చెక్ వేద్దాం. సచిన్ సార్, టిప్ ఉంచుకో. మా ఓనర్ నాకు శాలరీ ఇస్తున్నాడు సార్, నాకు టిప్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. నీకు టిప్ తీసుకునే అలవాట్లేదు, నాకు తిరిగి తీసుకునే అలవాట్లేదు. అయితే ఒక పని చేద్దాం సార్. మీ యా పాజిటివ్. డబ్బులు ఇస్తే పర్సులో దాచుకోకుండా ఫౌండేషన్ బాక్స్ లో వేస్తున్నాం అంటే మా పాజిటివ్ ఫ్యామిలీకి పాజిటివ్ అల్లుడు అనమాట. మా పాజిటివ్ అమ్మాయి గారికి పాజిటివ్ హస్బెండ్ అనమాట. మీ పెళ్లికి నేను పాజిటివ్ గా ఒప్పుకుంటున్నానయ్యా. నిజంగా? ఇప్పుడు వేయచ్చా? పాజిటివ్. నీ లవ్ ని ఆఫ్టర్ ఆల్ పనోడు ఓకే చేశాడని దిగులతో సూసైడ్ చేసుకుంటున్నావా? రాంగ్ రా దొంగ మేము. రాంగ్. 2 స్ట్రాంగ్ టీ. తమ్ముడు వాటర్ ఎక్కడా? అక్కడ ఉన్నాయి సార్. బాబు ఏలక్కలో అల్లం వేసి కొంచెం దిట్టంగా చేయి. 90 ml ఒక 9 రూపీస్ తక్కువ వచ్చింది. కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ 9 రూపీస్? కడుపుకు బ్రాందీ తోతున్నావా విస్కీ తోతున్నావా? ఇలా అడుక్కోపోతే నల్ల కష్టపడి దొంగతనం చేయొచ్చుగా.
గుడ్ ఆ 9 రూపీస్ కొంచెం అడ్జస్ట్ చేస్తే ఒరే నాయనా నీకు అర్థం కావట్లేదు ఏయ్, రా, నేను ఇదిగో, చంపేస్తున్నా, రా. చంపేస్తా. ఈ మీ అంగడి మనోడే ఎవడు భయ పులిహోర గడి? నా ఫ్రెండ్. ఇది ట్విస్ట్కే ట్విస్ట్ లా ఉంది. ఫ్రెండ్ అని చంపడం ఏంటి భయ్యా? చంపేస్తాను రా. వీడి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదొక పెద్ద కథలే. మా నాన్న చూసే చూపులు తట్టుకోలేక హైదరాబాద్లో సెటిల్ అయిపోదామని ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్ రాజేష్ కోసం వచ్చా. నువ్వెలా ఉన్నారా? ఏం బాగున్నా, నువ్వెలా ఉన్నారా? హలో వాట్ ఏ మిరాకిల్. రే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారులే తెలియదు కానీ నువ్వు షేక్ అండ్ కానీ ప్రమోషన్ వచ్చిందిరా. చెప్పబోయ్ లక్ వీడికి లిప్లోకి ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. ఒరే వద్దురా, నా మాట వినరా. రా బెంజ్ గారు. ఒరేయ్ నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా. జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? 1 లాఖే వచ్చా. ఏం వరి ఒక హెచ్చారు ఇక్కడ పిచ్చెక్కించేస్తా. అవునా? గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు నా జాన్ జిగిరి దోస్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లోనే చూసి నేను కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్లో పాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్లో పాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈరోజు నేను బెంచ్ కార్లో తిరగలుగుతున్నాను సార్. సార్ వీడికి జాబ్ అయ్యి మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయా. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి హెచ్ఆర్గా నేను ఇస్తున్నాగా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఇవ్వండి సార్, మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజా? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ CEO ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మతమురు పాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు. నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్గా మీ ఫాదర్కి నిజం చెప్పేసే, అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను, పాజిటివ్గా ఆలోచించు. సరే ఏదో ఒకటి చేస్తాలే, వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ, వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం ఉదయం లైన్లో బస్సులో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టారు ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. 2 బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. అబ్బా, మా నాన్న కష్టం. నా కష్టం. అమ్మయ్యా, పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హే, అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్పిస్తే బాక్స్లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కాంది ఇది టచ్ చేయను బ్రదర్ నేను. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.